ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా! ఈ విశ్వాస గృహం అనే ప్రోగ్రామ్‌కి మీకు స్వాగతం. ఒక స్తుతి పాటతో, ప్రార్థనతో మనం దేవుని వాక్యం ధ్యానిస్తాం. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమ అతిశయమునై నిత్యము కీర్తించుచు ఆనందమయమై నన్నే మరచితిని, ఆనందమయమై నన్నే మరచితిని. సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల నగరము నీది. న్యాయమైన నీ పాలన విధులు చూడగా, నిన్ను చేర జనసంద్రం ఆశ చెందునే. ప్రభువ నిన్ను మరుతునా, షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమ అతిశయమునై నిత్యము కీర్తించుచు ఆనందమయమై నిన్నే మరచితిని. సాత్వికమైన పరిచర్యలు నీవి, సూర్యకాంతమయమైన వరములు నీవి. పరిమళించు పుష్పమునై నిన్ను చూపనా, ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటున. ప్రభువ కృపతో నింపుమా, షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమ అతిశయమునై నిత్యము కీర్తించుచు ఆనందమయమై నన్నే మరచితిని, ఆనందమయమై నన్నే మరచితిని. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా! సైన్యములకు అధిపతి యెహోవా, మా నిజమైన దేవా, మాకు బహుగా ప్రేమిస్తున్న మా దేవా, ఈ సమయంలో ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యం ధ్యానించడానికి, మీ వాక్యం బలముగా ప్రకటించడానికి మాకు సమయం ఇచ్చినందుకు, మీ కృపా కటాక్షం మా మీద ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఏ కుటుంబం అయితే, ఏ సోదరి సోదరులైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారో, వాళ్ళకు నిండుగా దీవించి, మీ కృపతో, మీ కటాక్షంతో వాళ్ళకు నింపండి తండ్రి. మీ పరిశుద్ధ రక్తంతో వాళ్ళకి కడగండి తండ్రి. నిజమైన దేవుని భయం వాళ్ళ హృదయంలో ఉండండి తండ్రి. వాళ్ళ హృదయంలో మీరు ఉండి, మీ కార్యములు సఫలం చేసి, వాళ్ళ జీవితాన్ని, పాత రోత జీవితాన్ని మార్చి, పరిశుద్ధమైన జీవితంగా మలిచి, మీరే మహిమ, ఘనత, ఆరాధన యుగయుగములు పొందుకోమని యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైన, ఘనమైన, బలమైన, అత్యున్నతమైన, పవిత్రమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు, శాంతి సమాధానంతో ఉన్నారని నమ్ముచున్నాను. ఇప్పుడు ఇక్కడ పాస్టర్ సారా గారు ఉన్నారు. ఆమె దేవుని వాక్యం చెప్తుండగా, మనము దేవుని వాక్యం ద్వారా మన హృదయాలను, మన ఆలోచనలు, మన తలంపులను, మన కుటుంబాలను దేవుని వాక్యంతో మనం కట్టుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా! ఎలా ఉన్నారండి దేవుని కృపలో? మనమందరం చాలా సంతోషంగా, సమాధానంగా ఉన్నాం. ఆయన మన పక్షాన ఉండంగా మనకు విరోధి ఎవరు? ఎందుకంటే ఈరోజు చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు. మనల్ని ఒక ప్రణాళికతో దేవుడు సృష్టించాడు. ఏ ప్రణాళికతో సృష్టించాడు? ఆయన రూపంలో, ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఆయనలాగా ఉండాలి. అంతేకాని మనల్ని ఎందుకు పనికిరాని బిడ్డలుగా మార్చలేదు. ఆయన రక్తంతో మనల్ని కొని ఉన్నాడు. కాబట్టి వాక్య ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు మనలో ఏముండకూడదు, మనం ఎలా ఉండాలి, ఏ విధంగా దేవుడు ఉండమంటున్నాడు అనేది మనం నేర్చుకుందాం. 3 మాటల్లో ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడ, దయగల దేవ, ఏ బిడ్డలైతే వింటున్నారో ఆ బిడ్డలు నీ కృపలో బలపరచబడును గాక నాయన. అవును తండ్రి, నీ బిడ్డలు నీలాగా, నీ పోలికలకు ఉండే కృపనివ్వండి. ప్రతి బిడ్డ ఆత్మ చెప్పిన మాట చెవిగలవాడు వినును గాక రాజా. ఇదిగో దర్శించండి, జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి నాయన. ఈ సమయంలో ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ. యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం మన అంశము
మొదటి పేతురు మూడో అధ్యాయంలో మన అంశం ఏంటంటే మనం ఎవరంట? ఆశీర్వాదముకు వారసులమంట. ఎవరు? ఆశీర్వాదంకు వారసులు అంటున్నాడు దేవుడు. మరి మనం అలా ఉండాలంటే ఎలా ఉండాలి ఫస్టు? అవును, మనం నిజంగానే వారసులమే ఆయన ఆశీర్వాదముకు. ఆయన రక్తంలో పాలుపొన్నాం కాబట్టి, ఆయన రక్తంతో కడగబడ్డాం కాబట్టి, ఆయన పోలికతో మనం ఉన్నాము కాబట్టి, మనం ఆశీర్వాదముకు వారసులమని పిలువబడుతున్నాము. అలా ఉండాలంటే ఒక నియమం ఉందంట. ఒక పని చేయాలన్నా, ఒక ఏదైనా చేయాలంటే ఒక నియమం ఉంటదంట. దాని ప్రకారం మనం నడవాలంట. అప్పుడే అది మనం కొనసాగించగలమంట. లేకపోతే పడిపోతామంట. పేతురు రాసిన మొదటి పేతురు మూడో అధ్యాయంలో మనం ఈ వాక్యాలు మనం చదువుదాము. 9వ వచనం. ఆశీర్వాదంకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు మామూలు పిల్లలు కాదు. అమూల్యమైన నా రక్తంతో కొనబడిన బిడ్డలు. వెండి బంగారంతో నేను మిమ్మల్ని కొనలేదు. నా అమూల్యమైన రక్తంతో కొనబడి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలంట? కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చెయ్యకు, దీవించు, క్షమించు అంటున్నాడు. ఎందుకు ఇలాంటి మాటలు దేవుడు చెప్తున్నాడంటే, మన దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు మనల్ని అత్యధికముగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ప్రేమలో మోసం లేదు. ఆయన ప్రేమలో కక్ష లేదు. ఆయన ప్రేమలో పగ తీర్చుకుంటా లేదు. మరి ఆయన ప్రేమలో లేనప్పుడు ఆయన రక్తమే కదా మనలో ఉండేది. మనలో కూడా ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకో మాట మనం ఇక్కడ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటమ మాటలు చెప్పకుండా, తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానము వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇక్కడ ఎంత చక్కగా జీవమును ప్రేమించువాడు. జీవం అంటే మృత్యత్వం కాదు, బ్రతుకుట, చచ్చుట కాదు. జీవమును ప్రేమించువాడు ఏం చేస్తాడంట? మంచి దినములు చూడగొరువాడు తన నాలుకను భద్రం చేసుకుంటారంట. కీడు చేయడానికి ప్రయత్నించరంట. తన నాలుకను భద్రం చేసుకుంటారంట. ఇంకో మాట ఏం చెప్తున్నాడు? చెడ్డదాన్ని పలకకుండా, నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మనలో ఎవరైనా ఇలా ఉన్నారేమో అని దేవుడు ప్రశ్నిస్తున్నారేమో. కపటమైన మాటలంట. అదే నోటితో ప్రార్థిస్తావు, అదే నోటితో దీవిస్తావు, అదే నోటితో దేవుని పోలిన మనుషుణ్ణి, దేవుడు చేసిన మనుషుణ్ణి శపిస్తావు అని కూడా యాకోబు రాసిన పత్రికలో ఉంది. మనం ఏ రకంగా ఉన్నామో ప్రశ్నించుకొని దేవుడు సెలవిస్తున్నాం. జీవమును కోరే బిడ్డ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. వారు నన్ను చేసినట్టే నేను కూడా వారికి చేస్తాను, వారికి జరగాలి పని అని కక్ష కట్టుకోవద్దు. వదిలే, ఆ హృదయంలో ఉన్న భారాన్ని తీసివే అంటున్నాడు. క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రేమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా బిడ్డలు అలా మాట్లాడితే నాకు అవమానము. నా బిడ్డలు పగ తీర్చుకుంటే నాకు అవమానము. నా బిడ్డలు ఇలా ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అలా ఇష్టం లేదంటున్నాడంటే, డైరెక్ట్‌గా సాతానే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడంట. ఏమని తెలుసా? నువ్వేమో నీ రూపంలో నీ బిడ్డలను చేసుకొని నీ రక్తంతో ఇంత కష్టపడి నీ రక్తంతో కొన్నావు. మరి వాళ్ళు పలికే మాటలు చూసావా? వాళ్ళు చేసే అలవాట్లు చూసావా? వాళ్ళు నువ్వు చేసిన మనుషులకే నానా ఇబ్బందులు పెడుతున్నారు. కపటంగా మాట్లాడుతున్నారు, శపిస్తున్నారు, చెయ్యరాని పనులు చేస్తున్నారు. ఇదేనా నీ బిడ్డల ప్రవర్తన?
అన్నప్పుడు దేవుడికి అవమానం కదా! ఇలాగే దుష్టుడు దేవుడి దగ్గరికెళ్ళాడంట. ఒక భక్తుడున్నాడంట. ఆ భక్తుడికి దేవుడు సాక్ష్యం చెప్పాడంట యోబు. ఎంత జరిగినా కూడా, ఎంత నష్టపోయినా కూడా, సమస్తం కోల్పోయినా కూడా తన నోటితో దేవుణ్ణి దూషించలేదంట. తన నోటితో చెడ్డ మాటలు పలకలేదంట. తన స్నేహితులొచ్చి తనని ఇబ్బంది పెట్టారు. తన భార్య తనని ఇబ్బంది పెట్టింది. తన ఆరోగ్యం కోల్పోయాడు. అయినా కూడా దేవుణ్ణి స్తుతించాడు కానీ దూషించలేదంట. ఈరోజు మనకు చిన్న కష్టమొచ్చింది. వాళ్ళ వల్ల నష్టమొచ్చిందని మనం చెయ్యరాని పని చేసి దేవుడికి దూరమయ్యి ఇంకా శ్రమలు తెచ్చుకుందామా? దుష్టుడికి అవకాశం ఇద్దామా? అన్యులకు ఒక వింతగా ఉందామా? అసహ్యంగా ఉందామా? మనమే నిర్ణయించుకోవాలి. అందరికీ మనం బాగానే ఉన్నాము. లోపల చెయ్యరాని పనులు చేస్తున్నామేమో! ఇంకొకరికి ఏడిపించే పనులు మనం చేస్తున్నామేమో! ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన మనస్సాక్షిని మనము గర్దిస్తూ ఉంటుంది. మనలో పరిశుద్ధాత్మ నివసించాలి. దురాత్మ కాదు. మనము విలువబెట్టి కొన్న బిడ్డలం కాబట్టి మనమంట ఈ శరీరము దేవుని ఆలయమంట. మరి ఈ ఆలయంని పాడు చేస్తావా? నీ తండ్రి నివసించే ఇంటిని పాడు చేస్తావా? నువ్వే ప్రశ్నించుకో. నీ మనసులో గాయమైంది. ఆ గాయం పోవాలంటే ఒక మార్గం నేను చూపిస్తాను. అది దేవుడి కృప వల్ల వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. నా దగ్గరికి రా. నీ సమస్త గాయాలు నాకివ్వు. నీ సమస్త భారం నాకివ్వు. అప్పగించు. నువ్వు చూచుకునే దేవుడివయ్యా. ఇదిగో ఈ గాయం వీళ్ళు చేశారు. ఇది నా జీవితంలో జరిగింది. నువ్వు అనుమతిస్తేనే కదా ఇది జరిగేది. నీకు దగ్గరవ్వడానికి ఏమో తండ్రి ఇలాంటి గాయాలు నా హృదయానికి అయ్యాయి. ఇలాంటి లేమితనం నాకొచ్చింది అనేసి దేవుడి దగ్గరికి నువ్వు రా. అప్పుడు ఏ గాయము నీకు కనిపించదు. అంతేకాని నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నిన్ను నీవు గాయపరుచుకుంటున్నావు. నిన్ను నీవు హింసించుకుంటున్నావు. ఇంకొకరిని గురించి ఆలోచించి రాత్రంతా నిద్రపోక నీ మనసును పాడు చేసుకుంటున్నావు. ఇది నా మాటలు కాదు, ప్రభువు మాటలు. చెప్తున్నా కూడా నాకు ఏడుపొస్తుంది. కొందరు కొందరిని దేవుడు ఇలా చెప్పమని నాకు చెప్పినందుకు చెప్పాల్సిందొస్తుంది. ఎలా గాయపరుచుకుంటున్నాం మేము? మేము బాగానే ఉన్నాం కదా! అని నువ్వనుకుంటున్నావు. ఎలా గాయపరుచుకుంటున్నావంటే, ఆ రోజు సేనా దయ్యములు పట్టి 2000 దయ్యములు పట్టి, సేనా దయ్యములు పట్టి, ఎలా గొలుసులతో కట్టబడి, తన్ను గాయపరుచుకొని ఒంటరిగా అడవిలో ఉన్నాడే, అతడి వలె మనము కూడా గాయపరుచుకుంటున్నాము. మనకు తెలియట్లేదు. ఇది చిన్నదే కదా అనుకుంటున్నాం. కానీ అది పెద్దది రోజు రోజుకు పెద్దదైతుంది. కానీ మనకు అర్థం కావట్లేదు. మనం దేవుడికి రోజు రోజుకి దూరమైపోతున్నాం. రోజు రోజుకి మన ఇంట్లో దేవుడి సన్నిధి దూరమైపోతుంది. ఒకప్పుడు దేవుడితో స్నేహం చేసి ఇంట్లో స్తుతి ఆరాధన ఇల్లే ఆయన ఆలయముగా మార్చిన ఇల్లు ఈరోజు దయ్యాల కొంపగా ఎందుకుంది? అది మనం ఆలోచించుకోవాలి. దేవుడికి ఎందుకు దూరం అయిపోతున్నాం? ఆయనకు దూరం ఏ బిడ్డ నశించడం, ఏ బిడ్డ దూరం కావడం ఇష్టం లేదు. అందుకే ఈరోజు పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు నా తండ్రి ఇంట్లో పనివాడుగా ఉన్నా చాలు అని ఎప్పుడైతే తను పశ్చాత్తాపపడి దేవుడి దగ్గరకొచ్చాడో, అప్పుడు పరిగెత్తుకుని తండ్రి వచ్చి కౌగిలించుకున్నాడంట. అలాంటి పరలోకపు తండ్రి మన తండ్రి. ఈ బాధ నేను పడ్డాను కాబట్టే మీకు చెప్పాల్సిందొస్తుంది. మనుషుల వైపు చూశాను, లోకం వైపు చూశాను. దేవుడు నన్ను పిలిచిన పిలుపుకి నేను ప్రార్థన చేస్తూ ఎక్కువ సమయం వాళ్ళతో గడిపాను. చివరికి ఎవరి స్వార్థంతో వాళ్ళు వాడుకున్నారు. అప్పుడు నేను గాయపడ్డాను. అప్పుడు ఇలాంటి మాటలు నాకు కూడా వచ్చాయి. అప్పుడు నేను అనుకున్నాను, నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ నాకు ఆయన రక్తంతో కొనగలిగిన ప్రేమ, తండ్రి ప్రేమ తప్ప ఏ ప్రేమ నన్ను ఆదరించదని పరిగెత్తుకుని ఆయన సన్నిధిలోకి నేనెళ్ళాను. ఎప్పుడైతే నేను ఆయన సన్నిధిలోకెళ్ళానో, నా బాధ మొత్తం ఆయన తీసుకున్నాడు. ఆయన శాంతి, సమాధానం, ఆయన కరుణ, ఆయన ప్రేమ నాకిచ్చాడు. అప్పుడు నా హృదయము తేలికైపోయింది.
అప్పుడు నేను 10 మందికి చెప్పడానికి అర్హురాలిగా నన్నిక్కడ కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరకొస్తామో, అప్పుడు ఆయన మన దగ్గరికొస్తాడు. దేవుడికి దూరమై మనం బ్రతకలేము. ఇంకా పాపం, ఇంకా కోపం, ఇంకా క్రోధం, ఇంకా అసూయ, ఇంకా వాళ్ళని చూస్తూనే ఒప్పుకోలేనితనం ఇలాంటి మన జీవితంలో వస్తాయి. అందుకే యోహాను ఒక మాట అన్నాడు, "సర్ప సంతానమా." ఎందుకన్నాడంటే ఇలాంటి కక్షలు మనసులో ఉన్నాయి కాబట్టే సర్ప సంతానమా అన్నది. మనం దేవుడి సంతానం కదా! ఆయన రక్తం పెట్టి కొన్న బిడ్డలం కదా! ఆయనలాగే మనం ఉందాము. ఎన్ని వదిలేద్దాం. ఇప్పటి వరకు చేశామేమో, ఇప్పటి వరకు దేవుడికి దూరంగా ఉన్నామేమో, కానీ ఇప్పుడు మనం దగ్గరికెళ్దాం. అయ్యా! నేను తెలుసో తెలియకో ఇలా మనసులో క్రోధం పెట్టుకున్నాను. తెలుసో తెలియకో వెళ్ళలాని చోటికి నేను వెళ్ళాను. చెప్పుకోలేని వాళ్ళని నేను చెప్పాను వీళ్ళ మీద. ఇదిగో కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనుము అంటున్నావు. కపటపు మాటలంటే ఏంటనుకున్నారు? ఇప్పుడు మనం ఇంకొకరి గురించి చెడుగా చాలా బ్యాడ్‌గా చెప్తున్నాం చూడండి. వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ గురించి. అదే కపటపు మాటలు. కానీ అవి దేవుడు వింటున్నాడు. ఆయన కన్నులంట ప్రతి స్థలంలో ఉంటాయి. భూమి ఆకాశానికి సాక్ష్యం పెట్టాడు. నీ మాటతో నువ్వు పట్టబడకు అని దేవుడు చెప్తున్నాడు. అందుకు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొకటి, అతడు కీడు నుండి తొలగిపోయి మేలు చేయవలెను. సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి. ఈరోజు నుంచి మనము సమాధానం వెతుకుదాము. సంతోషంగా ఉందాము. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా, సమాధానంగా ఉంటావో, రాత్రిపూట నీకు నిద్రొస్తది. ఎక్కువసేపు దేవుడితో మాట్లాడాలనిపిస్తది. లాగుతుంటది. ఎప్పుడైతే మనము ప్రేయర్‌లో కూర్చున్నప్పుడు, మనం సరింగా ప్రేయర్ చేయలేకపోతున్నాం, సరింగా దేవుడితో మాట్లాడలేకపోతున్నామంటే, అప్పుడే మనం అనుకోవాలి. మనం ఏదో కీడు ఉంది మన హృదయంలో. ఏదో తప్పుదనం ఉంది. అందుకే మనం దేవుడి సన్నిధిలోకి మాటలాడలేకపోతున్నాము. కాబట్టి ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆ కీడు హృదయంలో నుంచి పోతది. ఉపవాసం ఉంటేనే మనము దాన్ని జయించగలుగుతాము. అది మీకు పట్టింది కాదు. మీరు తెచ్చుకున్నదది. నా ప్రజలు జీవజలపు అయిన ఊటను మర్చి వాళ్ళ కొరకు వాళ్ళే తొట్లను నీళ్ళని నింపుకుంటారు. కానీ అవి కారిపోతాయంట. అది కొద్దిసేపే అంట. ఈ జీవజలపు ఊట తండ్రిది. ఈ ఊటలోకి మనం వద్దాము. ఎవ్వరు నశించిపోకూడదు. అందరూ సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమాధానంగా ఉండాలి తన బిడ్డలు. ఎవరు ఏలెత్తి తన బిడ్డలకు చూపించకూడదు అనేసి ప్రతి బిడ్డను, అది బీద బిడ్డ కావచ్చు, చదవంతుడి బిడ్డ కావచ్చు, ప్రతి బిడ్డను ఆయన ఎన్నుకున్న ప్రతి బిడ్డను, ఆయన రక్తం ఇచ్చి కొన్న ప్రతి బిడ్డను కోసం ఆయన దినమెల్లా చేయి చాచి ఉన్నాడంట. ఈరోజు సిద్ధంగా ఉన్నావా? నీ అహంకారం వదిలేయి. నీ డబ్బు వదిలేయి. అన్నీ వదిలేసేయి. ప్రశాంతంగా బ్రతుకు. అన్నీ ఉన్నా నెమ్మది ఉండదు. రాత్రంతా నిద్ర ఉండదు. ఎన్నిసార్లని నిద్ర మాత్రలు మింగుతావు? ఎన్నిసార్లని వైద్యుల చుట్టూ వెళ్తావు? హాస్పిటల్‌లకెళ్తావు? ఎన్నిసార్లని నిన్ను గాయపరుచుకుంటావు? ఎన్నిసార్లు ఇంకొక గురించి చెడుగా ఊరంతా చాటిస్తావు? ఎన్నిసార్లు నువ్వు మనశ్శాంతి లేకుండా నలుగుతావు? ఎన్ని అవసరమా మనకు? ఇయన్నీ దేవుడు లేని వాళ్ళ ప్రజలు కదా చేసేది. మన సర్వశక్తివంతుడు, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం పోయి చెప్పుకుంటడానికి చాలా వెళ్లి కూర్చొని మోకరిల్లి ప్రార్థన చేసి మొత్తం ఆయనకు చెప్పామనుకో, ఒక్కసారిగా అల్కాంగా అయిపోతది. ఒకసారి ఆయన సన్నిధికెళ్ళి ఆయనతో చెప్పు, "అయ్యా ఇలా ఉంది, ఇలా ఉంది." ఒకవేళ నువ్వు కూడా ఇంకో మాట కూడా ఇక్కడుంది. ఏమని? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాళ్ళెవరు అసలు అంటున్నాడు. నువ్వు మంచి పనులు చేసి, నీ హృదయమంతా దేవుణ్ణి నింపుకొని, నువ్వు పరిశుద్ధమైన మాటలు, ప్రవర్తన కలిగి ఉంటే, అసలు నీ జోలికొచ్చేవారెవరు? నీకు హాని చేసేవారెవరు? అని దేవుడిక్కడ సెలవిస్తున్నాడు. ఇంకో మాట ఇక్కడుంది. మీరొకవేళ నీతి నిమిత్తం శ్రమపడినా మీరు ధన్యులే. వారి బెదిరింపుకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును హేతువునడుగు ప్రతివానికి
స్వాతీకముతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. మీ హృదయములయందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకొనుడి. ఎల్లప్పుడూ సమాధానంగా ఉండుడి. ఒకరికి చెప్పే బిడ్డలాగా ఉండు అంటున్నాడు. ఒకరికి చెప్పే బిడ్డలాగా ఉండాలంటే మనలో ఉన్న చేదుని, మనలో ఉన్న చెడుని తీసివేసి మనము ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలంట. పరిశుద్ధాత్మకు ఆలయముగా మారాలి. ఆయనను మనం స్వీకరిస్తే మనకు పట్టిన ఎన్నో ఉంటాయి. అవి తొలగిపోతాయంట. ఒక్కొక్కసారి ప్రార్థన చేయాలంటే బద్ధకమొస్తది. ప్రార్థన చేయాలంటే ఇష్టం కలగదు. ఇంకొకరితో మాట్లాడాలంటే చాలా ఇష్టముంటది. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇష్టముంటుంది. అవన్నీ దుష్టుడి సాంగత్యము. అందులో ప్రేమ లేదు. దేవుడితో మనం మాట్లాడి చూడు, ప్రభుని ప్రతిష్ఠించుకో అంటున్నాడు దేవుడు. ఆయనను ఎప్పుడైతే మనం ప్రతిష్ఠించుకుంటామో, ఇంకో మాట కింద ఇక్కడ రాసిపెట్టుంది. మీకు ఎవ్వరేమైనా మీరు అబద్ధకులు, మీరు మోసగాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని చెప్పారు చూడండి. వాళ్ళే అంట మీ ప్రవర్తన, మీ మీ మీరు చేసిన కార్యాలను జూసి, మంచి పనులు జూసి సిగ్గుపడతారంట. అయ్యో! వీళ్ళనా నేనన్నది, వీరిననా నేను బాధ పెట్టింది అని వాళ్ళు సిగ్గుపడతారంట. ఫస్ట్ మనం ఒకలాగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుడి సన్నిధిలో మనము ఆయన ప్రజలుగా ఉన్నాము. ఆయన రక్తంతో కొనబడిన బిడ్డలంగా ఉన్నాము. దేవుడికి అవమానంగా జీవిస్తామా? లేకపోతే జీవమును కోరుతామా? దేవుడికి దూరమంట విరోధంగా జీవిస్తామా? మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే ఇక్కడ దేవుడు స్వయంగా చెప్తున్నాడు. ప్రభు కన్నులు నీతిమంతులమైన మీద ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. మనము ఎవ్వరు నీతిమంతులు లేరు. ఎవరు పరిశుద్ధులు లేరు. కానీ ఎప్పుడైతే ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడి రక్తంతో మనం కొనబడ్డామో, ఎప్పుడైతే ఆయనకు మనం సమర్పించుకున్నామో, అప్పుడు మనము నీతిమంతులమంట. మన ప్రార్థన తొందరగా వింటాడంట దేవుడు. మనకు జవాబు కూడా వస్తదంట. దేని గురించి చింతపడకు. నీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు అడుగుతున్నాడు. లోకం వైపు చూసావా? అలాంటి మనుషుల వైపు చూసావా? మాటలు విన్నావా? పడిపోతావు. ఎప్పుడైతే ప్రభువు వైపు చూస్తామో, ఆకాశమందున్న ఆసీనుడి వైపు మనం చూస్తామో, ఎక్కడలేని ధైర్యము, ఎక్కడలేని అదొక బలమొస్తది. ఈరోజు మనం విన్నాము కదా! ఎలా మనం జీవించాలి? ఎలా జీవిస్తే మనం దేవుడి బిడ్డలమైతాము? ఎలా జీవిస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? మనం ఎవరమసలము? మనము దేవుని వారసులము. ఆశీర్వాదంకు కర్త. మనతో పని ఉంది దేవుడికి. నీతో నాతో పని ఉంది. అందుకే ఆయన రక్తం పెట్టి కొని ఉన్నాడు. అందుకే వేరే వారిని రక్షించడానికి కొని ఉన్నాడు. నీకేం తక్కువ చేయడు. ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు సిగ్గునొందనీయడు. ఆయన ఏమి తక్కువ చేయడు. నీకు అన్నీ సమకూరుస్తాడు. నీ బాధ మొత్తం సమస్తం ఆయన మీద వేయుము. అంతేకాని కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ, పంటికి పండు, ప్రాణానికి ప్రాణం, వాళ్ళు ఇది నాకు చేశారు, ఇంతకంటే ఘనమైనది నేను చేస్తాను అనేసి వేరే దారిలు తొక్కొద్దు. అలా తొక్కితే దేవుడంట విరోధి అయిపోతాడంట. నీ మాటలతో మాట్లాడినా కూడా దేవుడు విరోధి అయిపోతాడంట. ఎందుకంటే ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. జాగ్రత్తగా మనము మలుచుకుందాం మన జీవితాన్ని. మనం ప్రతిష్ఠించుకుందాం దేవుణ్ణి. మన శరీరం ఆయన ఆలయమై ఉంది. ఆ ఆలయంలో మంచివి ఆయనకు నచ్చినవి ధూపంలాగా మన ప్రార్థన ఉండాలి. కానీ ఆయనకు నచ్చని పనులు మనం చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడ, దయగల దేవ, నీ అగ్నితో అభిషేకించినందుకు, నీ బిడ్డలు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, అందును బట్టి నువ్వు నేర్పించావు తండ్రి. ఏ బిడ్డలైతే ఈ బంధకాలలో ఉన్నారో వారు నన్ను గాయపరిచారు కదా, నేను ఎలా క్షమించను, నేను ద్వేషిస్తున్నాను, వారంటే నాకు అసహ్యము అని ఎవరైతే చెప్తున్నారో వారి హృదయాన్ని మార్చండి ప్రభువా. పగ తీర్చుకుంటా నీ పని, వారి పని కాదు, నీ పని తండ్రి. అవును తండ్రి, ఈ నోరు ఇచ్చింది నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి. ఈ జీవితం ఇచ్చింది నీ కొరకు నాయన.
అమూల్యమైన రక్తంతో కొనబడిన బిడ్డలము తండ్రి మేము. అంతేకాని శపించడానికి, సొనుక్కోడానికి, గొనుక్కోడానికి కలిగిన బిడ్డలము కాము తండ్రి. నీ అధికారం పొందిన బిడ్డలము తండ్రి. అవును తండ్రి. నీవిచ్చిన అధికారం పొందిన బిడ్డలం తండ్రి. 10 మందికి రక్షించే బిడ్డలుగా ఉండాలి కానీ, 10 మందికి పాతాళంలో తీసుకెళ్ళే బిడ్డలుగా ఉండకూడదు ప్రభువా. ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి. నీ శాంతి సమాధానము అందరి ఎడల ఉంచండి ప్రభువా. మంచి నిద్రనియ్యండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. ఇదిగో తండ్రి, చింత యావత్తు నీ మీద వేస్తున్నారు ప్రభువా. దర్శించి జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి నాయన. ప్రతి బిడ్డ హృదయంలోకి మీరు వెళ్ళండి ప్రభువా. శుద్ధీకరించండి నాయన. నీ రక్త ప్రోక్షణ కింద నడిపించండి ప్రభువా. ఈ సమయంలో మరి ప్రార్థన అంగీకరించినందుకు వందనాలయ. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి యందు మా యందు నెరవేరునుగాక. అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించినట్టు మా రుణములు మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము సమస్తం నీదైంది మా తండ్రి. ఈ సమయంలో ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చినందుకు వందనాలయ. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విన్నారు కదండి దేవుని వాక్యం. ఇంత సమయము కొన్నిసార్లు దేవుని మాటలు కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు దేవుని మాటలు మనకు బాధపరుస్తాయి. కానీ అది మన మంచి కొరకే. మన మంచి కొరకే. కొన్నిసార్లు మనము హాస్పిటల్స్‌కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు మనకు మందు రాస్తారు. అది కొన్నిసార్లు మనకు తాగాలంటే అది మన నోరుకి చేదుగా ఉంటది. కానీ అది మంచి కోసమే ఆయన రాస్తాడు. అందుకోసం దేవుని వాక్యం కూడా కొన్నిసార్లు అలాగే ఉంటాయి. అది మన జీవితము, మన కుటుంబము బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య వచ్చి 2000 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా చాలామంది మారు మనసు పొందుతలేరు. సంఘాలకు వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, ఉపవాసం ప్రార్థన చేస్తున్నాము, మోకాళ్ళు ఉండి ప్రార్థిస్తున్నాము. కానీ మన జీవితాలలో మార్పు లేదు. మార్పు లేని జీవితము అది పనికిరాని జీవితం అన్నమాట. దేవుడు చాలా కృపగల దేవుడు. అందుకోసమే ఇన్ని సంవత్సరాలు మనకు ఆయన నా బిడ్డ ఇయ్యాల మారుస్తాడు, నా కొడుకు ఇయ్యాల మారుస్తాడేమో అని ఎన్ని సంవత్సరాలు మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మన పిల్లలే ఒకసారి తప్పు చేస్తే, 2 సార్లు తప్పు చేస్తే, 10 సార్లు తప్పు చేస్తే మనము కోపం వచ్చేస్తది మనకి. అలాంటి దేవుడు ఆయన ప్రియ కుమారుడిని యేసయ్యని ఈ లోకానికి పంపించి 2000 సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది. దాని తర్వాత కూడా ఆయన పిల్లలు, ఆయన నామం ఎరిగిన పిల్లలు ఇంకా మారు మనసు పొందుతలేరే, మన పాపాలు ఒప్పుకుంటలేదే అని దేవుడు కూడా ఒక సమయము ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒక సమయము ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇలా లోకంలో చాలామందికి దేవుని భయము లేదన్నమాట. దేవుని భయము లేదు. కానీ ఆకలి భయం ఉంది, డబ్బు భయం ఉంది, ఉద్యోగం భయం ఉంది, భర్త భయం ఉంది, భార్య భయం ఉంది, పిల్లల భయం ఉంది, ధనవంతుల భయం ఉంది, ఉద్యోగంలో యజమానుడి భయం ఉంది. కానీ సర్వసృష్టికర్త మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మనకు ప్రాణం పోసిన దేవుడు, మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడు, మనకు ప్రేమిస్తున్న దేవుడు, మన రక్షించే దేవుడు, సర్వశక్తిగల దేవుడు మనతోడు ఉంటే మనం ఎందుకు భయపడుతున్నాము? పేతురు చెప్పిండు, మేము మనుషులకు భయపడాలనా లేకపోతే దేవునికి భయపడాలా? నిర్ణయం తీసుకోండి.
ఇంకా ఏలియా ప్రవక్త ఇంకా గొప్పగా చెప్పిండు. బాలు దేవుడైతే మీరు బాల్‌ని సేవించండి. లేకపోతే యెహోవా దేవుడైతే యెహోవాని సేవించండి. నిర్ణయం మీరు తీసుకోండి. నిర్ణయము మనం తీసుకోవాలి. మనము పరలోకం వెళ్తామా? మనము పరలోకం వెళ్ళాలని ఆశ ఉందా? లేకపోతే నరకానికి వెళ్ళే ఆశ ఉందా? ఇది విలువైన జీవితము. దేవుడు అందరికీ లెక్క అడుగుతాడు. దేవుడు అందరికీ లెక్క అడుగుతాడు. న్యూస్ చూస్తే ఒకసారి భయమేస్తది. మొన్ననో ఒక బస్సు కాలిపోయింది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న బస్సు కాలిపోయింది. దానిలో చాలామంది చనిపోయినారు. కొంతమంది ప్రాణం రక్షించుకోవాలంటే బయటికి వచ్చారనమాట. బయటికి వచ్చిన వాళ్ళు నిద్రపోతున్న వ్యక్తులకి లేపారో లేదో తెలవదు గానీ, మొత్తము నింద డ్రైవర్ మీద వేసేశారు. డ్రైవరు వాళ్ళకు లేపలేదు, వాళ్ళు పారిపోయారని. ఎవరికి ప్రాణభయం వాళ్ళకుంటది. ఎవరికి ప్రాణభయం వాళ్ళకుంటది. ఆ బస్సులో వాళ్ళు నిద్రపోతుందని, వాళ్ళకు లేపలేదని చాలామంది చనిపోయినారు. నిద్రలోనే చనిపోయినారని చాలామంది చెప్తున్నారు. ఇవాళ కూడా క్రైస్తవులనే పిలువబడుతున్న మీరు, నేను చాలామంది బోధకులు ఊరు వెళ్ళి, పట్టణం వెళ్ళి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఉద్యోగాలను, వాళ్ళ భార్య బిడ్డలని వదిలి యేసయ్య రాకడ సమయము త్వరగా ఉన్నది. మీరు పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించండి. యేసయ్యని మీ రక్షకుడుగా, దేవుడుగా నమ్ముకోండని చెప్తున్నారు. కానీ మనం కూడా నిద్రపోతున్నాము. ఈ లోక ప్రయాణంలో నిద్రపోతున్నాము. నిద్రపోతున్నామా, నటిస్తున్నామా అని మనకే ప్రశ్న వేసుకోవాలి. నిద్రపోతున్న వాళ్ళకు లేపొచ్చంట. కానీ నటిస్తూ ఉన్న వాళ్ళకు లేపలేము. మనం నటిస్తున్నామా, నిద్రపోతున్నామా, మేలుకువగా ఉన్నామా అది మన హృదయానికి అనుకోవాలి. యేసయ్య దేవుడైతే యేసయ్య మాటలు విని సంపూర్ణంగా మన హృదయం ఇచ్చేయాలి. కొంచెం సేపు యేసయ్య దేవుడు, కొంచెం సేపు నా గర్వమే నా దేవుడు, నా డబ్బే నా దేవుడు, నా బంగారమే నా దేవుడు, నా ఉద్యోగమే నా దేవుడు, నా కూతురే నా దేవుడు, నా కొడుకే నా దేవుడు, నా అల్లుడే నా దేవుడు. ఇలా చాలామంది రకరకమైన దేవుళ్ళు చేసుకున్నారు ఈ లోకంలో. అరణ్యం నుంచి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఆయన జనాంగాన్ని మోషేని పంపించి ఆయన ఫరోని మొత్తం తరిమి ఆయనకు భయపడి దేవుడికి భయపడాలని ఆయన అక్కడ ఐగుప్తు దేశంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు వాళ్ళ మధ్యలో చేసుకొని వాళ్ళకు బానిసత్వం నుంచి మోషేని ప్రవక్తని పంపించి ఆయన దేవుని ప్రజలను అక్కడి నుంచి తీసుకొని వచ్చినాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, బండ నుంచి నీళ్ళిచ్చాడు. అన్ని అద్భుత కార్యాలు చేసుకొని వచ్చి కూడా వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు. ఇంకా వాళ్ళు కఠినంగా మూర్ఖ జనాంగంగా మారిపోయినారు. మనము ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో కొంచెం సేపు కూర్చొని ఆలోచించాలి. దేవుని మాట వింటున్నామా? లేకపోతే సాతాను మాట వింటున్నామా? ఈ లోకంలో మనము మనుషులకు భయపడి, సాతానుకు భయపడి జీవిస్తే మనము నరకానికి వెళ్తామన్నమాట. మనము దేవునికి భయపడి పరిశుద్ధంగా జీవించుకొని పోతే మనము పరలోకానికి వెళ్తాం. ఏ మనిషి అయితే ఈ లోకంలో యేసు ప్రభుకి ఘనపరచడో, ఇంకా ఆయనకు స్వీకరించడో, ఆయనకు కూడా యేసు ప్రభు ఆయన రాజ్యంలో, ఆయన దూతల సమూహంలో వాళ్ళకు కూడా దేవుడు అంగీకరించాడు.
అందుకోసము మనము దేవుని బిడ్డలైతే, మనము ఆయన వారసులమైతే ఆయన మాట వింటాం. అందుకోసము నిర్ణయము ఇవాళ తీసుకోండి. మీరు యేసయ్యను సేవిస్తారా? లేక మీ సొంత నిర్ణయాన్ని మీరు సేవిస్తారా? మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా. ఒక పాట ఉంది. అది నేర్చుకుంటున్నాను ఇంకా. అది నేర్చుకున్న తర్వాత పాడతాను. అది చాలా మంచిగా ఒక దేవుని సేవకుడు రాశాడు. అందుకోసము ఈ విలువైన జీవితాన్ని మనము దేవుని మార్గంలో నడవాలని దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆశిస్తున్నాడు. నిర్ణయము ఇవాళ తీసుకోండి. ఆ బస్సులో చనిపోయిన వాళ్ళలో మనం లేము. కానీ మరణము అందరికీ వస్తది. మరణము అందరికీ వస్తది. జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మన సమయం ఎప్పుడొస్తదో మనకు తెలవదు. ఈ లోకంలో మనం సజీవులుగా ఉన్నప్పుడే మనం యేసుక్రీస్తు మాటలు విని మన జీవితం మార్చుకుంటే, ఆయన చెప్పిన మార్గంలో మనం నడుస్తూనే ఆయన పరలోక రాజ్యము చేర్చగలము. లేకపోతే నేను ఇంకా ఇన్ని సంవత్సరాలు బతుకుతాను, నా డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఆస్తి అంతస్తు ఉంది, నా కుటుంబంలో అందరున్నారు అని ఆ మాయాలోకంలో మీరు బయటికి రండి. ఈ లోకమే ఒక మాయాలోకము. మనతో ఎవరు దేవుని దగ్గర రారు. మనం ఎలా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చామో అలానే దిగంబరిగా అక్కడ వెళ్తాము. కానీ ఈ జీవితంలో మనము యేసు ప్రభువుని అంగీకరించామా లేదా, ఆయన మాటల ప్రకారం మనం జీవించామా లేవా, దేవుడు ఖచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతాడు. అందుకోసము మనము దేవుని మాట ప్రకారము జీవిస్తాము. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు మరలా చెప్తూనే ఉన్నాడు. హగ్గయి 2:19 నుంచి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ జీవితము చాలా మంచి జీవితము. శాంతి సమాధానంతో, ప్రేమతో, దేవుని ప్రేమతో జీవించండి. ఆమేన్.